ఇప్పుడేంటి ఎక్కువ తొలిమెట్టు కొట్టు కొండండి కొట్టు నా పాట వేసుకుని పాట అయిపోయి లోపల 3 నెలల్లో చదవాల్సింది 3 రోజుల్లో చదివే టాపర్లు అయిపోదాం అనుకుంటున్నారా? వెళ్ళిపోండి. Download and subscribe to ETVN app. నమస్కారం, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. అస్సలు తగ్గేదేలే. ఏమంటానంటే నలుగురు ఆడవాళ్లు కలిస్తేనే చాడీలు, ఎండాకాలం అంటేనే మామిడికాయ జాడీలు అండ్ సుమా అడ్డా షో అంటేనే బ్యూటిఫుల్ జోడీలు. సో అలాంటి బ్యూటిఫుల్ జోడీలు ఈ రోజు మన సుమా అడ్డా షోకి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. కీర్తి అండ్ ధనుష్, శివజ్యోతి అండ్ గంగులు అండ్ వందన అండ్ చంద్రశేఖర్. మీకు ఆల్రెడీ ఇలాంటి షోస్ కి రావడం అలవాటైపోయి వచ్చిన తర్వాత ఏం ఫార్మాలిటీస్ ఫాలో అవ్వాలనేది కూడా తెలిసిపోయింది. చంద్రశేఖర్ గారే కొంచెం మొహమాట పడ్డట్టుగా నాకు అనిపిస్తోంది. లేలే, ఆయన అసలు ఎవరిని చూడకుండా ఆయన డాన్స్ ఆయన వేసేసి. నేను కూడా ఎవరిని చూడకుండా నా డాన్స్ నేను వేస్తూ ఉంటాను, ఎవరు నా డాన్స్ కూడా చూడరు. ఎనీవే వెల్కమ్. అండ్ మీకు ఒక వెల్కమ్ డ్రింక్ కాదు, వెల్కమ్ స్వీట్స్ ఉన్నాయి అన్నమాట. ఏ బిస్కెట్ బిస్కెట్ బిస్కెట్. అంటే మా ఆయనను చూసి తిండి ప్రియుడు అని చెప్పి ఇట్లా బిస్కెట్స్ పెట్టినారా? మేము అన్నావా ఇప్పుడు? అసలు నువ్వే మీ ఆయన అన్పాపులర్ చేస్తున్నావు. అసలు ఒక క్రీమ్ బిస్కెట్ ని అతికించేది క్రీమ్. బా, ఎంత పెద్ద జీవిత సత్యం చెప్పాను నేను. మీ కాపురంలో కూడా ఎవరు ఆ క్రీమ్ అంటే చిన్న చిన్న గొడవలు ఏమైనా వస్తే ఎవరు క్రీమ్ లాగా సర్దుకుపోతారు? నేనే సర్దుకుంటా. అవునా? మధ్యలో ఉన్న క్రీము బిస్కెట్ కూడా నేను. అయ్యో పాపం. మీరిద్దరు అవునా? ఏ విషయంలో మీకు గొడవలు అవుతాయి? టవల్ ఆర్ పెట్రు. ఈ టవల్ అనేటువంటి యూనివర్సల్ ప్రాబ్లం కి ఒకటే ఒక సొల్యూషన్ ఉంది. ఇంకో టవల్ కొనుక్కోవాలి. టవల్ లేకుండా చేయడం, టవల్ లేకుండా చేయడం. మీ ప్రాబ్లం అదేనా? ఏం చెప్పినా చేస్తా చేస్తా చేస్తా, ఆ చేసేలోపు నేనే పోయి మళ్ళా చేసుకుంటా. మీకు సంగతి తెలుసా? ఇప్పుడు కూడా ఆయన అదే ఫీలింగ్ లో ఉన్నాడు. ఓకే, సో ఈ రోజు మిమ్మల్ని మేము విడగొట్టబోతున్నాం. ఓకే, మొగుడు సెపరేట్స్, పెళ్ళాం సెపరేట్. ఓకే ఓకే, పెళ్ళాం అందరూ అటువైపు వెళ్ళిపోండి, మొగుళ్ళు అందరూ ఇటువైపు వచ్చేసేయండి. కమాన్. ఓకే, సో ఈ రోజు మన టీమ్స్ పేరు చిలక టీం, గోరింక టీం. ది అంకుల్స్. వాళ్ళ అంకుల్స్ అయితే నువ్వు మాత్రమే. ఏ రకంగా మేము ముగ్గురం ఆంటీలా ఉన్నావా? ఖచ్చితంగా ఉన్నారు. ఓకే, ఎనీవే మీరు చిలకలు, మీరేమో గోరింకలు. మీకు మేము ఫలానా టైం లోపలే గేమ్ ఆడాలని చెప్తాం. ఎందుకంటే ఈ మొత్తం గేమ్ షోలో టైం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఆ టైం లో ఆడారంటే బోలెడంత డబ్బులు మీరు సొంతం చేసుకోవచ్చు. సో ఆర్ యు ఆల్ రెడీ? మొదలు పెట్టేద్దామా? మన మొట్టమొదటి రౌండ్ టోచే. చిలక టీం, గోరింక టీం రెడీగా ఉన్నారా? yes ready. డబుల్ రెడీ. మేము సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. మీరు చెప్పేటువంటి ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 రూపాయల నుంచి మీకు 2 లక్షల వరకు సొంతం చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను గోరింకలతోనే మొదలు పెడదాం అనుకుంటున్నా. వాళ్ళతోనే స్టార్ట్ చేయాలి. మాతో ననే వరకు వాళ్ళు ఇంకా లేట్ అవుతారు. ఎట్లాగో లేట్ కదా, రేపు చెప్పొద్దు, సమాధానాలు ఇయ్యాలనే చెప్పాలి. అందులోనూ ఈ రోజు ఈ టీమ్ లో 2 పీపుల్ ఉన్నారు, అట్లాంటి వాళ్ళు 2 పీపుల్ ఉన్నారు. ఓకే, ఎవరిద్దరు ఇక్కడికి వస్తారు, ఒకళ్ళు అక్కడ ఉండాలి. వాళ్ళిద్దరిని రమ్మను అక్క ప్లీజ్. మాకు బస్తీ మీద సవాల్ ధనుష్ వాళ్ళని పంపించావంటే మీకు 90 వాళ్ళు సవాల్ చేస్తున్నారండి మా మీద. మాకు పూర్తి నమ్మకం ఉంది, కంపల్సరీ గెలుస్తారు. 90 సెకండ్స్ టైం ఉంది. మేము రాక్ చేస్తామని చూపిస్తాం. We will prove them. కానీ వీళ్ళు చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజం ఉందని నాకు అనిపిస్తుంది. వాళ్ళు పోడియం దగ్గర నుంచి ఇక్కడికి కూడా. సో మేము క్వశ్చన్ అడుగుతాము, మీకు 90 సెకండ్స్ టైం ఇస్తాము. ఈ 90 సెకండ్స్ లో మీరు ఎన్ని ఆన్సర్లు చెప్పగలిగితే మీకు అంత డబ్బులు వస్తాయి. ఓకే, మీరు కూడా హెల్ప్ చేయొచ్చు. బై ద వే గోరింకలు మిమ్మల్ని హెల్ప్ చేయడానికి ఆడియన్స్ టీం రెడీగా ఉన్నారు. రెడీయా? అండ్ చిలక టీం మిమ్మల్ని హెల్ప్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. కూరగాయల మార్కెట్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కూరగాయలు. ఆహా, లేదు. కంపలు లేవు. తక్కెడ
తక్కెడ రైట్ ఆన్సర్ నంబర్ 10. కాంటాలో వేసే రాళ్ళు. కాంటాలో వేసేటువంటి రాళ్ళు. ఆహా లేదు. రైతులు. ఆహా లేదు. నేమ్తో ఉంటాయి కదా కూరగాయల రేట్స్. కూరగాయల రేట్లు. 15 రేట్లు కరెక్ట్. బళ్ళు ఉంటాయి. బళ్ళు లేవు. ఎక్కువ జనాలు ఉంటారు. ఎక్కువ జనాలు. నంబర్ 4 రైట్. షాపింగ్ బ్యాగ్స్. షాపింగ్ బ్యాగ్స్. సంచి నంబర్ 11. యూపీఐ కోడ్. యూపీఐ కోడ్. అబ్బో కరెక్టే. 3 రైట్. చిన్నపిల్లలు. చిన్నపిల్లలు లేరు. గోను సంచులు. గోను సంచులు వచ్చేసాయి. లేడీస్ ఎక్కువ కనిపిస్తారు అక్కడ. లేడీస్ లేరు. ట్రాఫికా. ట్రాఫిక్ 9 రైట్. వీళ్ళు ఫాస్ట్ గా చెప్పారు కానీ చెప్పాల్సింది చెప్పలేదు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పారు. బాగా సంచినైతే 10 సార్లు మోసారు. సో మీకు వచ్చినటువంటి పాయింట్లు 2, 3, 4, 490, 520, 5,60,000 వచ్చింది. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. బేరాలు. మేరాలు మేము ఆడం కదా, మీరు పోతే ఆడతారు. అంటే మీరు ఏదంటే అది అలాగే కొనేస్తారా? 10 రూపాయలంటే 10 రూపాయలు ఇచ్చేసి వస్తాం. మల్టీప్లెక్స్ బతుకులండి, మల్టీప్లెక్స్ బతుకులు. అరుపులు కేకలు. దొంగతనాలు. అమ్మో అవి కూడా అబ్బో, జరుగుతాయి. ఇది ఫస్ట్. ముచ్చట్లు పెట్టుకుంటారు అక్కడ బాగా. మోసాలు అంటే మీలాంటి వాళ్ళని మోసాలు చేస్తారు. కరెక్టే. గొడవలు. అరువు ఖాతాలో రాసుకో. తాజా అండ్ పుచ్చులు. తెల్లవారుజాము. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. సో ఇది మీకు వచ్చినటువంటి అమౌంట్ ఇచ్చేస్తాం. కానీ దానికన్నా ముందు మీకు ఒక టాస్క్ ఉంది. ఈ టాస్క్ ఏంటి అంటే మేము కొన్ని కాంపిటీషన్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నాము. ఆ కాంపిటీషన్స్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. రెడీ? ఓకే. ఈ రోజు కాలనీలో మనం మొగుళ్ళకి పెళ్ళాలకి మధ్యలో జరుగుతున్నటువంటి పోటీని కండక్ట్ చేస్తున్నాము. పెళ్ళాంస్ రెడీగా ఉన్నారు, మొగుడ్స్ రెడీగా ఉన్నారు. మరి ముందుగా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళ ముద్దు పేర్లు ఏంటో చెప్పుకుంటారనమాట. అమ్మా శివజ్యోతి చెప్పమ్మా, మీ ఆయన నువ్వు ముద్దుగా ఏం పిలుస్తావు? గంగా అని పిలుస్తా. గంగా. ఎస్. స్వరరాగ గంగా ప్రవాహమే. మీరేమని పిలుస్తారు? చిన్ని. ఓకే. కోపం వచ్చినప్పుడు ఎలా పిలుస్తారు? ఒసై. ఓహో. అమ్మ కీర్తి? హనీ. ఇలా రోజు హనీ అని పిలిచి ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు మీకు? 15 years. ఇంత హనీ అయితే షుగర్ రాదా మనకి? మీరేమని పిలుస్తారు? తను ఒక రూల్ పెట్టిందండి. తను నన్ను హనీ అని పిలుస్తుందంట, నేను వెంటనే హనీ అని పిలాలి. ఏది ఒకసారి పిలుచుకోండి. హనీ చూసారా, వెంటనే ఆ టైమింగ్ సింక్ అవ్వాలి. బాబా హనీ. ఆయనకి లోపల ఎంత చిరాగ్గా ఉంటుందో కానీ బయటకి మాత్రం హనీ. ఓకే. మీరు వందన? చిన్న. ఇంత పెద్దగా అయిన తర్వాత కూడా మీకు చిన్న అని పిలిపించుకుంటూ ఉంటే ఎలా అనిపిస్తుంది? నేను కూడా చిన్న అనే పిలుస్తాను తను. మీరు కూడా చిన్న అనే పిలుస్తారా? అట్లానే పిలుచుకుంటాం. మీ అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని చూస్తుంటే మా డైరెక్టర్ గారికి ఒక మంచి గేమ్ పెట్టాలనిపించింది. ఈ గేమ్ ఖచ్చితంగా నా ఐడియా అయితే కాదు. ముందు పోజులు ఇవ్వాలి మీరు. రండి శివజ్యోతి అండ్ గంగులు, ముందు పోజులు. ఓకే రెడీ. పోజ్ నెంబర్ 1. ఓకే సూపర్ బాగుంది. ఆ కీర్తి ధనుష్ రండి. ఓకే రెడీ. పోజ్ నెంబర్ 1. ఓకే పోజ్ నెంబర్ 1 అయిపోయిందమ్మా. అయిపోయింది. రెడీ యాక్షన్. అబ్బా, ఆయన జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇప్పుడు చంద్రశేఖర్ గారు అనుకుంటున్నారు ఇవన్నీ నేను చేయాల్సి వస్తుందా అని. అనవసరంగా ఇవాళ నేను జాబ్ కి సెలవు పెట్టి వచ్చాను అనుకుంటున్నాడు. ఓకే రెడీ. పోజ్ నెంబర్ 1. ఈ పోజా? ఇది కరెక్ట్ గా మనకి వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో వాళ్ళు అడిగితే పెడతారు చూసావా? ఓకే నెక్స్ట్. బై మిస్టేక్ మీరు మీ చేతికి ముద్దు పెట్టారు. చెప్పండి చంద్రశేఖర్ గారు, పైన ఎన్ని లైట్లు ఉన్నాయి?
బాగుందండి, వెరీ నైస్. థ్యాంక్ యూ వచ్చి. నెక్స్ట్ నేను చెప్పాను కదా మా డైరెక్టర్ గారికి బాగా నచ్చినటువంటి ఒక గేమ్ ఈ రోజు ఇక్కడ పెట్టారు అని. ఆ గేమ్ మీరు ఆడబోతూ ఉన్నారు. అరటి పండుని ఒలవడం అంతే, చాలా సింపుల్. ఒలిచేసి తినేసేయాలి. కాకపోతే అరటి పండు ఇలా నోట్లో పట్టేసుకోవాలి అండ్ చేతులు వాడకుండా హస్బెండ్స్ ఒలిచేసి అరటి పండుని తినాలి. Oh my baby, oh, నీ బుగ్గలు పిండాలి. Oh my baby, oh, నీకు ముద్దులు పెట్టాలి. Oh my baby, oh, నా చున్నీ నీకు టై కట్టాలి. మా డైరెక్టర్ కే పైత్యం ఉందని అనుకున్నాను నేను. మీరు కూడా ఇంత ఫాస్ట్ గా ఆడారు ఇలాగా. వెరీ గుడ్, వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ కమాన్. చూసారు కదా ఎలా ఆడాలో. నాకు తెలిసి మార్నింగ్ ఆయన బ్రేక్ఫాస్ట్ తినట్లేడు. చంద్రశేఖర్ గారి పరిస్థితి ఏంటో. సుట్టంగా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా. ఏమంటున్నారు చంద్రశేఖర్ గారు? బాగుంది అంటున్నారా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చేయాలి అంటే హస్బెండ్స్ లిప్స్టిక్ బాగా పూసేసుకొని ఒక్కొక్క వైట్ షీట్ మీద లిప్ మార్క్ వేయాలి. ఆ తర్వాత వైఫ్స్ కనిపెట్టాలన్నమాట వాళ్ళ హస్బెండ్ లిప్ మార్క్ ఏది అని. మీరు అటు తిరగండి. ఓకే రెడీ? ఇదిగోండి, మీరు లిప్స్టిక్ పెట్టుకోవాలి. ఫుల్ గా పెట్టేసుకొని లిప్ మార్క్ పెట్టాలి దాని మీద. పేపర్ బాగా నచ్చినట్టుంది ధనుష్ నీకు. పడట్లేదు, ప్రింట్ పడట్లేదండి. గంగులు కానీ ఐఎమ్ కలెక్టింగ్ ద ఆన్సర్ షీట్స్. వైఫ్స్ కమాన్ రండి. హస్బెండ్స్ ముగ్గురు ఇక్కడికి వచ్చి నిలబడండి. పండుకోతి లెక్క భలే ఉన్నారా ముద్దుగా. అంటే నీకు అర్థం అవుతుందా నువ్వు లిప్స్టిక్ వేసుకుంటే ఎలా ఉంటావో? సేమ్ పండు కోతి లెక్క నువ్వురా. సరే ఇప్పుడు చెప్పండి. ఇదిగోండి, ఇదొకటి. నేను ఈ మూడు ఇలా ప్రెజెంట్ చేస్తున్నాను మీకు. మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. నేను కరెక్టే పట్టుకున్నానేమో నా అభిప్రాయం. ఇది మా ఆయన లిప్పే చిన్నది. ఇది మా ఆయనది. ఎంత గలీజ్గా ఉంటది వేరేటోళ్ళ ఆయన లిప్స్ చేతులు పట్టుకొని నిలబడడు. ఇది మీ ఆయనదా? పక్కా ష్యూర్? పక్కా. చంద్రశేఖర్ గారు మీరు చెప్పండి, ఇది కరెక్టేనా? కరెక్టే. ఎందుకంటే మీ మేకప్ చూసి ఇది కొంచెం చెప్పండి గంగులు, కరెక్టేనా ఇది? ఎస్. నేను చెప్పలేనా పెట్టి పెట్టనట్టు, పెట్టాలా వద్దన్నట్టు, పెడతా అయిపోతా అన్నట్టు 3 పెట్టిండి. అండ్ ఇక్కడేమో స్మాల్ లిప్స్ మా ఆయన ఇలాగే ముద్దు పెట్టండి. వద్దమ్మా, నాకొద్దులే. చంద్రశేఖర్ గారే చాలా పర్ఫెక్ట్ గా పెట్టారు. ఇలా మూతిని పెట్టి దాన్ని ఇటు అటు తిప్పి మంచి మార్క్ కరెక్ట్ గా చేశారు ఆయన. సో ఒకటైతే అర్థమైంది, మన కాలనీలో ఉండేటువంటి మొగుడు పెళ్ళాం మధ్యలో కంపాటబిలిటీ చాలా బాగుందని. వెరీ గుడ్. మన గోరింకల టీం 5,60,000 సొంతం చేసుకున్నారు. ఇప్పుడు చిలక టీం ఎంత సొంతం చేసుకుంటారో చూద్దాము. ఎవరిద్దరు వస్తారు? ఓకే, అండ్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. వ్లాగ్స్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. సబ్స్క్రైబర్స్ రైట్. వ్యూస్ రైట్. 1. రెవెన్యూ. డబ్బులు నంబర్ 8 రైట్. బ్రాండ్స్. యాడ్స్ స్పాన్సర్స్ నంబర్ 13 రైట్. లైక్స్ కామెంట్స్ షేర్స్. కామెంట్స్ 10 రైట్. కాన్సెప్ట్లు స్క్రిప్ట్లు కంటెంట్ కామెడీ. కామెంట్స్ కంటెంట్ స్క్రిప్ట్లు కామెడీ లేదు. డ్యూరేషన్ వ్లాగ్ డ్యూరేషన్ లేదు. హోమ్ టూర్ రైట్ ఆన్సర్ నంబర్ 5. ఫ్రిడ్జ్ టూర్. అబ్బా ఇంకేం, బాత్రూమ్ టూర్ ఒకటే మిగిలింది. చీరల కలెక్షన్, నగల కలెక్షన్.
కలెక్షన్ నగల కలెక్షన్ లేదు. ట్రావెలింగ్ టూర్స్. ట్రావెలింగ్ రైట్ ఆన్సర్ నంబర్ 4. షాపింగ్ 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 నంబర్ 9 రైట్ ఆన్సర్. పండగలు పబ్బాలు సంథింగ్ ఇంట్లో జరిగే అకేషన్స్. ఇంట్లో అకేషన్స్ లేదు. కుకింగ్ 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 లేదు. టూ 4 5 590 670 760 7,70,000. ప్రాంక్స్ మర్చిపోయా. కరెక్ట్. ప్రాంక్స్ మర్చిపోయారు మీరు. చూడండి నంబర్ 2 కెమెరా. ఫస్ట్ చెప్పాను కెమెరా. చెప్పలే. ఎడిటింగ్. ఏ వ్లాగ్స్ అంటే ఇవి ఆనుకొస్తాయా ఎవరికన్నా? కెమెరాలు ఎడిటింగ్ మేం చేస్తాం కదా, వాళ్ళకేం తెలుస్తుంది? అది మీరేనా మొత్తం? ఓకే. బహుమతులు. ఎమోషన్స్. ఎవరు చూస్తున్నారులే ఎమోషన్స్, అన్ని మంది ముచ్చట్లే కావాలి. థంబ్నెయిల్స్. ఎస్ మిస్ అయినాం. కొలాబరేషన్స్. ప్రాంక్స్. అబ్బా ప్రాంక్ కొడితే 2 లక్షలు వచ్చేటి. అట్లా మీకు మొత్తంగా వచ్చినటువంటి అమౌంట్ 7,70,000. అజ్జాలు రూపాయి ఎక్కైనా చాలు మాకు. మీకు కూడా ఒక టాస్క్ ఉంది. మా దగ్గర కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ ని మీరు తీసుకొని ఫస్ట్ ఒక పాట పాడాలి. మీరు ఆ పాటలోకి దీన్ని కలిపేయాలన్నమాట. సో కమాన్ వందన. ఫస్ట్ పాట పాడండి. మా పెరటి జాం చెట్టు పల్లన్ని కుశలం. ఇప్పుడే ప్రాపర్టీ పెట్టేయకమ్మా. కుశలం అడిగే. ఓకే ఇది పాట. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఓకే తీసుకోండి. ఇప్పుడు ఇప్పుడు మా పెరటి. మా పెరటి జాం చెట్టు తోటల్లో ఒక చాట దొరికే. ఆ చాటతో నేను బియ్యము చెరిగే చెరిగే. ఎంత చెరిగినా ఎంత రాదుగా రాళ్ళు రావుగా. చెరుగు 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 చెరుగు. కీర్తి. ఇది మీ ఆవిడ వాడిన చాట. పాట. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము. వెరీ గుడ్. కళ్ళు మూసుకోండి. అది ఆహా. ఇప్పుడు తెలుసా మనసా చీపురు కట్టతో. తెలుసా చీపురు కట్టి నా మనసంతా నువ్వే కదా. చీపురు కట్ట మీద మనసా. సరే మీకు డైలాగ్ ఏంటంటే పులిని చూడాలనుకో చూడు, ఫోటో దిగాలనుకో దిగు, కానీ పులితో గేమ్స్ ఆడకు, వేటాడేస్తుంది. చీపర్ కట్టిని చూడాలనుకో, చీపర్ కట్టితో ఫోటో దిగాలనుకోద్దు. చీపర్ కట్టి చాలా స్ట్రాంగ్. ఓకే ఇలా ఇవ్వండి. మీ ఆయనకి ఇచ్చేస్తాను ఈ చీపురు కట్ట. ఇదిగోండి మీ ఆవిడ వాడిన చీపురు కట్ట. వావ్. ఆక్షన్ లో అమ్మేయండి. ఎస్ షూర్ అండి. కమాన్ శివజ్యోతి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది. ఇప్పుడు ఏమొచ్చినా దాన్ని వెనకాల పెడతా కథ. వెనకాల పెట్టడం కాదు, ముందు చేయి లోపల పెట్టు. అది అబ్బా. బొచ్చ చిప్ప బొచ్చ. అక్క అనగనగా ఆకాశం అని నేను బొచ్చ అంట. రెడీ. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశం వెనక బొచ్చే ఉంది. రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి బొచ్చయింది. నా చిలక బొచ్చే కావాలి, ఈ బొచ్చల్లో పైసలు కావాలి, రాగాల్లో బొచ్చే కావాలి, ఈ బొచ్చే. సరే ఇప్పుడు పాట పాడేసావు, డైలాగ్. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్క ఉంది. నాకో బొచ్చుంది, దీనికో సొట్టు ఉంది. మీ ఆయనకి ఇచ్చేస్తా. ఇదిగోండి అందులో వేసుకోండి డబ్బులు. ఓకే రండి చంద్రశేఖర్ గారు. ఫస్ట్ పాట అండి. ఆమని పడవే హాయిగా. చాలండి, ఇంత హాయిగా చాలు. కళ్ళు మూసుకోండి. బల్బ్. ఆమనిలోకి బల్బుని మీరు ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయాలి. ఆమని పడవే హాయిగా, ఈ బల్బు బ్రైట్గా వెలగగా. వెరీ నైస్. తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. ధనుష్ రండి. ఏం పాడుతున్నారు? నువ్వంటేనే నాకిష్టం, నువ్వు కాదంటేనే నాకు కష్టం. ఓకే చేయి పెట్టండి. ఐటమ్ పేరు చెప్తూ పాడాలి. నువ్వంటేనే నాకిష్టం, నేను వేసుకోపోతే నాకు కష్టం. నీ
నిన్ను ఎప్పుడు తీయమంటావో. నీకు ఈగో లోపలే ఉంటుందేమో, నాకు వైఫై లాగా చుట్టూ ఉంటుంది. నీకు డ్రాయర్ లోపలే ఉంటుందేమో, నీకు డ్రాయర్ లోపలే ఉంటుందేమో, నాకు సూపర్ మ్యాన్ లాగా పైనే ఉంటుంది. పాటలు రావు మరి మనకి. సరే డైరెక్ట్ గా డైలాగే చెప్తారా? సరే అయితే తీసుకోండి. గంట ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగడు. ఎవడు గంట కొడితే దిమ్మ తిరుగుతుందో వాడే గంగులీ. నువ్వు భయపడితే భయపడిపోవడానికి ఓటర్ని అనుకున్నావా? షూటర్ని కాల్చి పడేస్తా. నువ్వు భయపెడితే భయపడడానికి ఓటర్ని అనుకున్నావా? కాదు, గంట కొట్టి పారిపోతా. ఓకే, సో అలా మన ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది. రెండో రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మన రెండో రౌండ్ నువ్వా నేనా. మన రెండో రౌండ్ రూల్స్ ఏంటి అంటే ఇది బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాం, దానికి క్లూ ఇస్తాం. మీకు ఆన్సర్ తెలిసినట్టయితే మీరు బజర్ ప్రెస్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే ఆ ఫస్ట్ క్లూకి 1 లాక్ రూపీస్ ఇస్తాము. ఆ 1 లాక్ మీకు వచ్చేస్తుంది. రాంగ్ అయితే 1 లాక్ మీ దగ్గర నుంచి మేము తీసుకుంటాం. కానీ బజర్ నొక్కిన 10 సెకండ్స్ లోపలే మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ క్లూకి ఎవరు చెప్పకపోతే సెకండ్ క్లూ ఇస్తాం. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూ 75,000, థర్డ్ క్లూ 50,000 అండ్ ఫోర్త్ క్లూ 25,000 మాత్రమే. చిలక గోరింకల్ రెడీయా? ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ ఇదే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. శివుడున్నాడు, శివుడు తాండవం చేస్తున్నాడు. అదేంటి ముందే బజర్ నొక్కేసారు మీరు గోరింకలు? అంటే మాకు టాలెంట్ ఎక్కువ అండి. ఏంటి ఆన్సర్ ఏంటి? చెప్పండి. 5 4 తాండవం శివతాండవం అలా కూడా ఒక సినిమా వచ్చిందా? సరే మేము తాండవం లాక్ చేసామండి. బై ద వే చంద్రశేఖర్ గారు, తాండవంలో హీరో ఎవరండి? ఎవరో మరి హీరో అన్ననే కావచ్చు. తాండవం సినిమా ఉందా? ఓకే, ఒక పాట పాడండి అందులో నుంచి. ఓకే, సెకండ్ క్లూ ఏంటో చూద్దాము. ఇంకెవరు బజర్ నొక్కే అవకాశం అయితే లేదు. వాళ్ళ ఆన్సర్ లాక్ చేసేసాం 1 లాక్ కి. శివుడు వచ్చాడు. సెకండ్ క్లూ, అక్కడ ఒక టాక్సీ కనిపిస్తుంది. కలేజా. లేదు, చంద్రశేఖర్ గారు అనుకుంటున్నట్టుగా ఇది తాండవమే. తాండవంలో హీరో టాక్సీ నడుపుతుంటాడు. ఇప్పుడు నాకు స్టోరీ మెల్లి గుర్తొస్తుంది. కలేజా. మీరు ఆయన్ని నిరుత్సాహపరచకండి, అది తాండవమే. థర్డ్ క్లూ, అదే కలేజా. గిరుద్వార్ బోర్డ్, గిరుద్వారా. ఓకే, అక్కడ ఒక బస్సు కూడా ఉంది. మరి ఆ బస్సు అంటే నాకు ఎందుకో తాండవం సినిమానే గుర్తొస్తుంది. ఇది థర్డ్ క్లూ. ఫోర్త్ క్లూ ఏంటో చూద్దాము. ఒక్కోసారి మూవీలో అనుష్క కంటే దిలావర్ వైఫ్ కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారేమో అనిపిస్తుంది. అవును, మొన్న తాండవం రీ రిలీజ్ అయింది కదా. మీకు తెలుసా అండి ఎక్కడ ఉంటుందో దిలావర్ వాళ్ళ వైఫ్? తెలియదండి. ఓకే, కానీ మీకు తాండవం అయితే కన్ఫర్మ్. ఇప్పుడు కొంచెం మార్చాం, కలేజా అని పెట్టాం. సినిమా పేరు మార్చారా? తాండవాన్నే కొంచెం అంటే ఆయన వర్కింగ్ టైటిల్ చెప్పారండి, ఒరిజినల్ టైటిల్ కలేజా. సరే, సినిమా పేరేంటో చూద్దాం. ఏవైందమ్మాయినాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. అది కలేజా కాబట్టి తాండవం అయితే కాదండి. ఈ తాండవం మరి నాకు తెలియదు. తమిళ్, కన్నడ, మలయాళంలో రెండో క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా తాగే పానీయం కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్కడ గృహప్రవేశం జరుగుతోంది. టైం అప్. ఎవరు బజర్ నొక్కలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం పప్పులో కాలేశారు కదా, బాగా నేర్చుకున్నారు, అందుకని వీళ్ళు బజర్ నొక్కలేదు. సరే, సెకండ్ క్లూ, ఒక పిల్లి ఉంది అక్కడ. గోరింక, మజ్జిగ. కాదు, నాకు తెలియక అడుగుతాను. శివజ్యోతి, మీ ఆయన ఎట్లా ఇంత ఇంటెలిజెంట్ సమాధానం చెప్పాడు? మేము పిల్లిని చూపించాము, ఎవరైనా మజ్జిగ చెప్తారు.
సరే ఇంతకీ ఇది పాల పెరుగా మజ్జిగ నెయ్యి మిల్క్ మిల్క్ పాలు 75,000 దగ్గర లాక్ చేసాం. ఓకే ఓకే థర్డ్ క్లూ. అదే పాలే పాలే. లేదు ఇది గంగులు ఫస్ట్ చెప్పినట్టు మజ్జిగ. లాస్ట్ క్లూ. గేదె. గేదె అది ఆవేనమ్మా. ఆమె ఆవు కదా, ఆమె కూడా ఆవేనా? కాదు ఇది నీకు గేదెలా ఎలా కనిపిస్తుంది? సరే అయితే ఇది మీరు మిల్క్ అని ఫిక్స్ అయ్యారు. Fix అండి. అయితే 75,000 వస్తుంది మీకు. చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. రైట్ ఆన్సర్. ముద్దు పేరు నా ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. మిల్క్ రైట్ ఆన్సర్. మొత్తానికి వీళ్ళకి ఇందాక పోయినటువంటి డబ్బుల్లో కొంచెం తిరిగి వచ్చింది. ఇంకో 25,000 పోయినట్టే. నో ప్రాబ్లం. ఇప్పుడు కానీ సంపాదించాను. మీరు ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్పడం వల్ల మీకు ర్యాపిడ్ ఫైర్ ఉంది. సో ఈ ర్యాపిడ్ ఫైర్ లో ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఎదురెదురుగా నించుంటారు. మేము హస్బెండ్ ని క్వశ్చన్స్ అడుగుతున్నాము అనుకోండి, మేము అడిగినటువంటి క్వశ్చన్ కి సమాధానం చెప్పొద్దు అనుకుంటే కరెక్ట్ గా వైఫ్ మెడలో దండేయాలి. ఆ సేమ్ వే వైఫ్ కి కూడా అంతే. ఓకే సో ధనుష్ అండ్ కీర్తి రండి ముందు మీరు. మీ ఆవిడ ఎప్పుడైనా పుట్టింటికి లేదా ఊరికి వెళ్ళినప్పుడు మీరు ఎక్కువగా ఏం చేస్తారు? ఏ ఫ్రెండ్స్ తో కలిసి మందు సిట్టింగ్ వేయడం, బి అమ్మాయిలకి కాల్స్ మాట్లాడడం. బి బి వేయండి వేయండి. ఎంత ట్రై చేసావమ్మా. కింది కొంగింది పాపం బిడ్డ. చెప్పండి ఇప్పుడు ఆన్సర్. అది ఏ అది ఏ. మరి అదేంటి ఫస్ట్ ఆన్సర్ ఏమో అమ్మాయిలకు కాల్ చేస్తారని చెప్పారు. తనకే తన అమ్మాయి కాదా? అంటే నేను మందు తాగనండి. ఫ్రెండ్స్ అందరితో కలిసి కూర్చుని ఏ గేమ్స్ ఆడాలి. నేను సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు మందు తాగను అని చెప్పినటువంటి ధనుష్, కానీ అసలు నిజం ఏంటి అంటే షాక్ అవుతారు. మీ హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఆయనతో ఈ పనులు చేయిస్తారు. ఏ బట్టలు ఉతికించడం, బి వంట చేయించడం. ఇంకా రండి ఇక్కడ రండి. చెప్పండి. బి వంట చేయించడం. అసలు మా ఇంట్లో నేను వంటే చేయను, వంటంతా చేసేది ధనుష్ అని చెప్పినటువంటి కీర్తి. థ్యాంక్ యూ. వేసేస్తా. శివజ్యోతి గంగులు రండి. ఈ ఇద్దరిలో ఒకరు మిమ్మల్ని లాంగ్ డ్రైవ్ కి పిలిస్తే ఎవరితో వెళ్తారు? ఏ అనుష్క, బి శివజ్యోతి. అనుష్క వేయండి కనీసం. కావాలనే అనుష్క తోటి లాంగ్ డ్రైవ్. నేను లాంగ్ డ్రైవ్ గనక వెళ్తే అనుష్కతో మాత్రమే వెళ్తాను. శివజ్యోతితో వెళ్తే పెద్ద తలకాయ నొప్పి. సరే శివజ్యోతి, దండ ఎలాగో నీ చేతికి వచ్చింది కాబట్టి ఇప్పుడు నిన్నే క్వశ్చన్ అడుగుతాం. నీ మీద అలిగేషన్స్ వస్తే వాటిని ఎలా ఎదుర్కొంటావు? ఏ వాళ్ళ మానాన్న వాళ్లే పోతారు, బి నిజం నిప్పు లాంటిది, అది ఎప్పటికైనా బయటకు వస్తుంది. కొంచెం సీరియస్ గానే చెప్దాం అనుకుంటున్నాను నేను. వాడు బతకడానికి, వాళ్ళు మాలాగా కొనుక్కోవడానికి వాళ్ళ రూపంలో వీడియోలు పెట్టి లేనిపోని అలిగేషన్స్ వేస్తున్నారు. నేను హైదరాబాద్ లోనే ఉంటా, దేనికి పిలిస్తే దానికి వస్తా, అడిగినప్పుడు ఆన్సర్ చేస్తా. నేను అందరి లెక్క కామ్ ఉంది కదా అని మీరు అస్సలు అనుకోవద్దు. ఐ విల్ హీల్ ఇట్, ఐ విల్ డీల్ ఇట్, ఐ విల్ ప్రూవ్ ఇట్ టైం వచ్చినప్పుడు. సో మేము అడిగినటువంటి 2 ఆప్షన్స్ లో అయితే చెప్పలేదు, వేరే చెప్పావు. అండ్ అలిగేషన్స్ అన్నప్పుడు అలిగేషన్స్ ప్రూవ్ చేస్తే కదా అది ట్రూ అయ్యేది. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ రెడీ? ఈ ఫోటోల ఆధారంగా సామెత కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వీళ్ళు బజర్ ఒకేసారి చిలకటి. కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదటము. కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టు. కుక్క తోక వంకర అది కూడా అంటే ఏదో ఒకటే చెప్పాలి. కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టు. కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టు. ఇది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? లేదు అస్సలు లేదు. ఓకే సెకండ్ క్లూ ఏంటో చూద్దాము. అక్కడ మార్క్స్ ఉన్నాయి, ఎవరో కాటేశారు. కుక్క కాటకే చెప్పు దెబ్బ. కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టు కదా. ఓకే ఐ థింక్ అది తోక కూడా అయి ఉండొచ్చు. ఓకే క్లూ నంబర్ 3. చెప్పు. మరి గోదావరి ఈదేటప్పుడు చెప్పులు వేసుకుంటారా, వేసుకోకుండా వెళ్తారా? ఇంకెందుకులేండి కుక్క కాటుకి చెప్పు దెబ్బది. ఓకే లాస్ట్ క్లూ.
ఇక్కడ ఏదో చిన్న దెబ్బ తగిలింది అండ్ ఆ దెబ్బ పిక్చర్ ఉంది. మీరు అనుకున్నదేమో కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టు. మరి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సో మరి ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ రెడీ చంద్రశేఖర్ గారు. ఇవి అడిగామా మేము మీ పెళ్లికి రాలేదు కదా అని ఊరికే చూసాం అనమాట, అంతే. ఓకేనా? మీ భార్యకి ఈ లోపం ఉంది అని మీరు బాధపడుతున్నారు. ఏ బ్రెయిన్ లేదని, బి టాలెంట్ లేదని. చెప్పేస్తాడు ఇదైతే నిజమే చెప్పే. అలా వెయ్యాలని తెలియక వీళ్ళిద్దరూ ఎలాగో అలా వేసేసాడు. అంటే ఈ గేమ్ ఉందని ఈయనకు ముందే తెలుసా? ఇంత ప్రాక్టీస్ చేసుకొని వచ్చాడు? లేదు వేరే రకంగా ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ కలిసి వచ్చింది. సో అయితే మీరు ఆన్సర్ చెప్పక్కర్లేదు. భర్తని కొట్టడానికి మీరు ఎక్కువగా వాడేటువంటి వస్తువు ఏంటి? ఏ చీపురు కట్ట, బి గంటె. అర్రే గరిట. మా ఆయన నేను గరిటతో చిత్తక బాదుతాను అని చెప్పినటువంటి వందన చంద్రశేఖర్ గారు కన్నీటి పర్యంతం. ఓకే, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్. ఏంటో ఈ టిఫిన్ సెంటర్ పెట్టుకోవడమే గానీ మొత్తం అంతా నేనే చూసుకోవాల్సి వస్తుంది. వీడిని ఎందుకు పెట్టుకున్నాను నేను ఉద్యోగంలోకి? రేయ్ బాబీ. అమ్మగారు నమస్తే అండి. అమ్మగారు నమస్తే అండి. అమ్మగారు గుడ్ న్యూస్ అండి. అనుకున్నాను నీ పొట్ట పెరుగుతున్నప్పుడే. అంటే మేడం మన ఫుడ్ కోర్ట్ లో ఫుడ్ మొత్తం ఖాళీ అయిపోయింది మేడం. అంటే అంత సేల్ అయిపోయిందా? సేల్ కాదు మేడం, నేను తినేసాను మేడం. ఏంటి వచ్చిన వాళ్ళందరూ బిల్లులు కట్టారా? లేదు మేడం, ఎవరో ఒక 3 గంటలు వచ్చారు మేడం, ఫుల్ గా తినేసారు మేడం, కానీ ఎవరు బిల్ పే చేయలేదు. అమ్మ దొరికారు అసలు వీళ్ళేనా? ఏంటమ్మా ఫుల్ గా తినేసి బిల్లు కట్టకుండా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా మీరు? పనులు చేయిస్తాం బాబు. నువ్వేంటి కట్టవా డబ్బులు? ఇదిగో వెళ్ళు, నువ్వు పిండి రూపు. ఇద్దరు కలిసి మొత్తం ఫుడ్ అంతా తినేసి డబ్బులు కట్టకుండా వెళ్ళిపోతా. వెళ్ళు. ఏమండి మా ఆవిడ బదులు నేను కష్టపడతానండి. సరే అక్కడ వచ్చి నించుంటుందా? వెళ్ళు. క్లాప్ చేయండి అబ్బా. మా చేత పిండి రూపిస్తే మీకు ఏమొస్తుందండి? 15 నిమిషాల్లో నీకు చెమట వస్తుంది. ఏమండి ఈ రోల్లో నా ఏళ్ళు నలిగిపోతే? ఈ రోల్లోనే కాదు, నువ్వు చేసే ఏ రోల్లో అయినా సరే నువ్వు వేలు పెట్టకూడదు. రుబ్బు తొందరగా రుబ్బు. ఏదో తగలదంటే ఏళ్ళకి తగిలిందండి. ఏమైంది? ఏళ్ళు నలిగిపోయిందండి. వేలు తీసుకుంటున్నారు, ఆ మాత్రం వేలిపోతే తప్ప. సరే నువ్వు వచ్చి కూర్చో అమ్మా. ఈ లోపు కొన్ని క్వశ్చన్స్ కూడా అడగాలి. ఇదిగో వినండి జాగ్రత్తగా. మేము ఒక సర్వే కండక్ట్ చేసేసాం. ఆ సర్వేకి సంబంధించి 4 ఆన్సర్లు ప్రతి క్వశ్చన్ కు ఉంటుంది. టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ చేయడమే మీ పని. బజర్ నొక్కి చెప్పాలి మీరు. టాప్ ఆన్సర్ మీరు చెప్పగలిగినట్టయితే మీరు పెట్టినటువంటి అమౌంట్ ఏదైతే పెడతారో దాని మీద అది 3 టైమ్స్ పెరిగిపోతుంది. లేదంటే మీరు పెట్టిన డబ్బులు పోతాయి. ఇంకొక టీం వాళ్ళు అవతల టీం వాళ్ళు చెప్పింది రైటా రాంగా అని గెస్ చేయొచ్చు. ఒకవేళ రైట్ అయినట్టయితే మీ డబ్బులు డబుల్ అవుతాయి, లేదంటే మీరు పెట్టిన డబ్బులు పోతాయి. సర్లే బాబు కాసేపు వచ్చి ఇక్కడ కూర్చో. ఏంటి ఏమి రుబ్బినట్లేదు? సరే క్వశ్చన్ ఏంటంటే అబ్బాయిలు ఎలాంటి చోట ఎక్కువగా టైం పాస్ చేస్తారు? ఏ బాత్రూమ్ లో, బి టీ స్టాల్ లేదా పాన్ షాప్, సి ప్లే గ్రౌండ్, డి బార్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు ఎలాంటి చోట ఎక్కువగా టైం పాస్ చేస్తారు? బాత్రూమ్ లో, టీ స్టాల్ లేదా పాన్ షాప్. ఏ చిలకలో బాత్రూమ్. ఎస్. 2 గంటలు మా ఆయన. అక్క చిన్న డౌట్ వచ్చింది మాకు. ఏంటి? బాత్రూమ్ అంటే మొగుళ్ళు, టీ షాపులు పాన్ షాప్ దగ్గర ఇట్లాంటి యూత్. సో 2 ఏమంటారు? ఏదో ఒకటి లాక్ చేయండి. ఆన్సర్ లో చేంజ్ చేసుకున్నాం. అబ్బాయిలు అన్నారు, ఇలా అంకుల్స్ కదా, సో అంకుల్స్ ఉద్దేశించి చెప్పినాం. ఇట్లాంటి యువతను పెట్టుకొని టీ స్టాల్స్ అండ్ పాన్ షాప్ మీద 1,00,000 రూపాయలు పెడుతున్నాం.
మీరేమనుకుంటున్నారు, ఇది రైటా రాంగా? రాంగ్. ఆయన రాంగే అంటాడు బాత్రూమ్ కాబట్టి. మరి వీళ్ళ ఆన్సర్ రాంగ్ అని ఎంత పెడతారు? ఒక 50 పెట్టండి. 50,000 వాళ్ళ ఆన్సర్ రాంగ్ అని. రాంగ్ అని. ఓకే, అబ్బాయిలు ఎలాంటి చోట ఎక్కువగా టైం పాస్ చేస్తారు? వీళ్ళు టీ స్టాల్, పాన్ షాప్ చెప్పారు, కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల చెంపకు పింపుల్ల ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల కళ్ళకు రేవెల్ల. ఇదిగో మీ అమౌంట్ ట్రిపుల్ అయ్యింది, కంగ్రాచులేషన్. బాబు నువ్వు కూడా కట్టలేదు కదా డబ్బులు, వెళ్ళి ఆ గిన్నెలు తోముపో. ఏ పాపం, మీ ఆవిడని కూడా పిలుచుకొని పో. మా ఆయన చూడు ఏదా అంటుండు. ఇదిగో ఆ చిల్లులు మొత్తం పోవాలి, అంత బాగా తోమాలి. ఆ చిల్లులు పోవాలి కాదు, అప్పుడు మంచి పీచు ఉండాలి కదా. అది పీచు లేదు, దాంతోనే తోము. మా ఇంట్లో పెద్దది ఉంటది. అది మీ ఆవిడ వదిలేసిన హెయిర్ బిట్ అయి ఉంటుంది. మట్టి లేదనుకుంటున్నారు కదా మీరు. రే ఎవర్రా బంక మట్టి తీసుకొచ్చింది? ఇదిగో తోము. మీరు కావాలని మురికి చేస్తున్నారు అక్క. ఒక గిన్నె అయిపోయింది. ఒక గిన్నె అవ్వగొట్టేసావా? నీళ్ళు వస్తున్నా. ఎక్కడున్నాయి నీళ్లు? ఇది పీచ్ అయినప్పుడు ఇది నీళ్ళు అవ్వదా? ఇదిగో ఇట్రండి ఇట్రండి, ఎట్టుపోతున్నారు? దోశలు వేయండి. వేస్తా. నువ్వు కాదు ఆయన వేయాలి దోశలు. వేసేయాలా? ఏంటి ఏంటి చూద్దాం ఎట్లా వేస్తారు. ఒక దగ్గర వేసి ఫాస్ట్ గా తిప్పాలి. రాముల స్టెప్ తిప్పినట్టు తిప్పాలి. ఎస్, బానే వచ్చింది. ఎప్పుడు వేయలేవేంది గంగు ఇంట్లో? పర్వాలేదే, బానే వేస్తున్నాడు, నాట్ బ్యాడ్. ఇంతకీ దోశ పిండిలో ఏమేమి ఉంటాయి? పిండి పిండి పిండి. రే తినరా, తిను. ఏంటి అచ్చం దోశలే ఉంది. నాకు అక్కర్లేదు, నువ్వే తిను. ఇంకొకళ్ళు ఉన్నారులే, చపాతీ చెయ్యాలి, ఆ తర్వాత చేయిద్దాం. ఎదుటి వారిని తిట్టేటువంటి తిట్లల్లో ఎక్కువగా ఏ జంతువుని ఉపయోగిస్తారు? ఏ కుక్క, బి పంది, సి దున్నపోతు, డి గాడిద. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎదుటి వారిని తిట్టేటువంటి తిట్లల్లో ఎక్కువగా ఏ జంతువుని ఉపయోగిస్తారు? కుక్క, పంది. కుక్క, పంది, దున్నపోతు, గాడిద. అరే గాడిద. ఎన్నిద్దాం మళ్ళా లక్షణ? ఏం కాదు పెట్టు. గాడిద పెట్టు. అమ్మగానే చూడు, గాడిద పెట్టు అంటుండు. గాడిద మీద పెట్టు అంటున్నా. ఇది రైటా రాంగా? రైట్ అనుకుంటున్నా. రైట్ అయితే పెట్టండి. గాడిద మీద 50,000. ఓకే, సో మీ గాడిద మీద వీళ్ళకి చాలా నమ్మకం ఉంది. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. ఒక గాడిద మీకు ఇంత డబ్బులు ఇచ్చింది, మాకు కూడా వస్తాయి. మీకు కూడా. లాస్ట్ క్వశ్చన్. అమ్మాయిలు ఎక్కువగా ఎవరి దగ్గర అలుగుతారు? ఏ తండ్రి దగ్గర, బి లవ్వర్ దగ్గర, సి తోబుట్టువుల దగ్గర, డి స్నేహితుల దగ్గర. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మాయిలు ఎక్కువగా ఎవరి దగ్గర అలుగుతారు? తండ్రి దగ్గర, లవ్వర్ దగ్గర. వాళ్ళు నొక్కను కూడా నొక్కలేరేంది? లేవడం కూడా లేవట్లేదు అసలు. బి లవ్వర్. ఎంత పెట్టారు అమౌంట్? 1 lakh. 1 lakh. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? వాళ్ళ ఆన్సర్ రాంగ్ అనేసి మొత్తం డబ్బులు పెట్టేస్తారు. అమ్మాయిలు ఎక్కువగా ఎవరి దగ్గర అలుగుతారు? లవర్ దగ్గర అంట. చూద్దాము రైటా రాంగా. జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో
మీరు అనుకున్నది రాంగ్, మీరు పెట్టినటువంటి డబ్బులు పోయాయి, కానీ మీరు పెట్టింది డబుల్ అయింది. మన లాస్ట్ రౌండ్ తార్మార్ తక్కర్మార్. మన గోరింకలు మీరు లీడ్ లో ఉన్నారు 10,70,000తో. అండ్ అలాగే చిలకలు మీరు 9,70,000 తో ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైతే లీడ్ లో ఉన్నారో వాళ్ళకి 6 టాపిక్లు ఇస్తాం. అందులో నుంచి మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ టాపిక్ రిలేటెడ్ గానే మీరు కూడా ఆడాల్సి ఉంటుంది. స్క్రీన్ మీద పిక్చర్స్ వస్తాయి, మీరు ఆన్సర్ చెప్తారు. ఫస్ట్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్ మీరు 5 సెకండ్ల లోపలే మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. అయితే రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. లేదంటే మీరు అక్కడతో ఓడిపోయినట్టే. అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది అవతల టీం వాళ్ళకి. అవతల టీం వాళ్ళు విన్ అయిపోతారు. గెలిచినటువంటి అమౌంట్ 3 రెట్లు పెరుగుతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒకటే సింగిల్ లెవెల్ ఆడుతున్నాము. సో టీమ్ గోరింకలు మీకు మేము ఇచ్చేటువంటి టాపిక్స్ ఏంటంటే ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు, సెలబ్రిటీస్, స్పైసీ ఫుడ్, ఫోన్, గణితం, సినిమా. గణితం గణితం గణితం. కొన్ని ఎక్కములు వేస్తాము, వాటి సమాధానాలు చెప్పాలి. ప్లీజ్ అబ్బా, మీ మీద ఉన్నటువంటి నమ్మకంతో వీళ్ళు గణితం సెలెక్ట్ చేశారు. సో చూద్దాం ఈ రోజు హస్బెండ్స్ గెలుస్తారా వైఫ్స్ గెలుస్తారా అని. ఓకే, మీతోనే స్టార్ట్ అవుతుంది. యోర్ టైం స్టార్ట్స్ నౌ. 2 రైట్, 4 రైట్, 9 9 రైట్, 6 రైట్, 18 రైట్, 30 రైట్, 14 రైట్, 49 రైట్, 64 రైట్. అమ్మా 12 ఎందులా? అరే ఆగండి. 126. 126 అంటే 12 ని 8 ని అన్ని కలిపేసి అందులోంచి ఒక 2 తీసేసావా అమ్మా? 96. సో చిలక టీం ఓడిపోయారు. డబ్బులు ఇచ్చేసేయండి గోరింకలకి. ₹10,000 చెక్ కూడా మీకే గోరింకలు. మీకు గిఫ్ట్ హ్యాంపర్. సో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు వీళ్ళు గెలిచినందుకు? లాస్ట్ కు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వస్తే ఏ శ్రీ గెలిచిరు వాళ్ళు. ఏ శ్రీ గెలవలే, మేసి గెలిచిన. ఓకే, సో అది ఇవాళ మన సుమా అడ్డా. మళ్ళీ వచ్చే ఆదివారం కలుద్దాం. అంటున్నాను, టేక్ కేర్ అండ్ బై బై.